అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతా ఉంది. నేను స్పష్టంగా సార్, నేను స్పాట్కి వెళ్ళాను, మీరు ఒక్కలా చూమ్ చేస్తే కనపడతారు. స్పాట్కి వెళ్ళాను, కొండల్లాగా ఇసుకని మరి ఒక చోట చేర్చి 5,000కి 10,000కి అమ్ముకుంటా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలే అక్కడ. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మాట్లాడేది ఏమంటారు, మేము ఉచితంగా ఇసుకిస్తున్నాం అంటారు. కానీ దాని జరుగుతుంది ఏంటి, అమ్మకాలు జరుగుతా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ పట్టినా, ఇసుక చూసినా కూడా, లేదా మద్యానికి చూసినా, మైండ్ చూసినా, లేదంటే ఈ చివరికి వీళ్ళు రేషన్ షాపులు బియ్యం కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసి అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది సర్వేలో తేలినటువంటి అంశం. అది 1 year లో, జస్ట్ 1 year లో మళ్ళీ వీళ్ళు మరి దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. రాజశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అండ్ కమింగ్ టు సెకండ్ టాపిక్ సార్